మేడారానికి భక్తజనం దారి కట్టారు. కీంకారణ్యంలో ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. బిడ్డ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతర ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఎలాంటి ఘటన ఉంటాయి, ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి జాతరలో ఎలాంటి ముఖ్య ఘట్టాలు ఉంటాయి అనేది ఒకసారి గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్కని అడుగుదాం. అక్క చెప్పండి, అసలు ఈ రోజు జాతర జరుగుతున్నటువంటి విధానం, మీరు బాధ్యత తీసుకున్న తర్వాత వచ్చినటువంటి మార్పులు ఎలా జరిగాయి, ఎలా ఉన్నాయి? మార్పు అని అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. ప్రతి సందర్భంలో, ఎందుకంటే మా దేవుళ్ళు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నా, అప్పుడు కూడా ప్రతిదీ జాగ్రత్తగా ఉన్నా సరే. అప్పుడు వచ్చేటువంటి మంత్రులు గిట్లా వాళ్ళు బయట వాళ్ళు, వాళ్ళకంత దేవుడి గురించి లేదా పూజల గురించి తెలియదు. కానీ నేను ఎప్పుడు దేవుళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేనే ఎంబటి ఉండేది, అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి ఇంకా బాగా జరగాలి, వచ్చేటువంటి భక్తులకు ఇంకా సమ్మక్క పోతే ఇబ్బంది జరగలేదనేటువంటి నమ్మకము ఇంకా పెరగాలి. తల్లుల మీద విశ్వాసం భక్తి పెరుగుతూనే ఆ తల్లుల బిడ్డలుగా మేము తలెత్తుకొని అంటే తల్లి వైభవాన్ని చాటగలుగుతాం అనేటువంటి విశ్వాసంతో ఇంకా బెటర్ గా చేయాలని రోడ్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, శానిటేషన్ గానీ, క్యూ లైన్స్ గానీ, పార్కింగ్ ప్లేసెస్ గానీ, బస్సుల పెంపకం గానీ అన్ని కూడా మాక్సిమం అంతా చూసుకుంటూ కొత్తగా నీళ్ల సౌకర్యాలు గానీ, వాటర్ ట్యాంకర్లు గానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నాం. ఇక్కడ మేజర్ గా వచ్చినటువంటి భక్తులకు స్నానాలు, దేవుడి దర్శనం, తర్వాత డ్రింకింగ్ వాటర్. ఈసారి కొద్దిగా ఎండలు ఉండడంతో నేను ముందు నుంచి కూడా కొంత స్వచ్ఛంద సంస్థలను, వ్యక్తులను వాళ్ళని కూడా